లిక్కర్ కేసులో వైసీపీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం ఇటీవల వెడిసి కొడుతూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు మళ్ళీ విరుచుకుపడ్డాయి. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వాడిన పదాలు చూస్తే ఎక్కడో ఫ్రస్ట్రేట్ అవుతున్నారేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అనుకూలమని పేరున్న మీడియా అన్న అభిప్రాయం కలుగుతుంది. మద్యం సొమ్ముతో జల్సాలు, జనం రక్త మాంసాలే వైకాపా ముఠాకు ఇంధనం, రక్త మాంసాలు లాంటి తీవ్రమైన పదాలు. ఆంధ్రజ్యోతి తాగుడు కూతలు, లిక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక వత్తాసు. రోతపత్రిక, తాగుడు కూతలు ఇలాంటి వాడుతూ ఉన్నారంటే ఎక్కడో ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. వెంకటేష్ నాయుడుకి సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రిక అయితే తమన్నాతో ఉన్న ఫోటోను వేశారు. తమన్నా, వెంకటేష్ నాయుడు ప్రత్యేక విమానంలో వెళ్తూ ఉన్నారు. ఇలా ఆయన అంతా రాజభోగాలు అనుభవించారు అని ఫోటో వేశారు. ఒక తమన్నా ఫోటోని ఎందుకు వేశారు? ఆమె హీరోయిన్ కాబట్టి, ఆమె ఏమి పెద్దగా స్పందించలేరు కాబట్టి, ఏమి మళ్ళీ కౌంటర్ ఇవ్వలేరు కాబట్టి ఆమె ఫోటోను వాడినట్టుగా ఉంది. ఈరోజు ఏం రాశారు ఆంధ్రజ్యోతి పత్రిక? మరీ ముఖ్యంగా కొన్ని అంశాలు అంటే ఒక్కో రోజు ఒక్కోలా రాస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి రాసిన దానికి నిన్న ఈనాడు రాసిన దానికి కూడా పొంతన కుదరడం లేదు. ఇదే విషయంలో వార్షిక ఆదాయం 5 లక్షలు, వ్యాపారం 35 కోట్లట ఆంధ్రజ్యోతిలో రాసింది. తన వ్యాపార లావాదేవీల్లో భాగమైన నగదు జగన్ పత్రిక లెక్కల ప్రకారం 35 కోట్లను మద్యం కేసులో సిట్టుకు ముడిపెడుతోందని రోతపత్రిక పెద్ద కథనం వండి వాడ్చింది. రోతపత్రిక అంటే ఆంధ్రజ్యోతి ఆ పదం వాడుతోంది సాక్షి గురించి. అది మీడియాకు, ఒక మీడియా సంస్థ ఇస్తున్న గౌరవం. జగన్ పత్రిక 35 కోట్లను రాసింది, అక్కడ 5 కోట్లే అయితే అని రాశారు. నిజానికి ఈ మాటను నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. 35 కోట్లు అనే ప్రస్తావనను ఫస్ట్ ప్రచారంలోకి తెచ్చారు, తర్వాత ఎందుకు 5 కోట్లకు ఆగారు. నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఇది రాశారు. హవాలా లింకులపై ఈడీ ఆరా అని రాస్తూ వీళ్ళంతా స్కామ్ చేశారు, హవాలా చేశారు అని ఈడీ భావిస్తోంది. ఒక వెంకటేష్ నాయుడు ద్వారానే 35 కోట్లు పంపినట్లు తమకు సమాచారం ఉందని, వారిద్దరిని కలిపి ప్రశ్నించాల్సి ఉందని సిట్టుకు ఈడీ చెప్పినట్లు తెలిసింది అంటూ రాశారు. ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు 35 కోట్లు అని డబ్బు ఉంది వెంకటేష్ నాయుడు ద్వారా అని. దాన్ని సాక్షి పత్రిక క్యారీ చేస్తే ఈరోజు ఆంధ్రజ్యోతి మాత్రం అక్కడ 5 కోట్లే పట్టుబడితే రోతపత్రిక మాత్రం 35 కోట్లను రాసింది. రోతపత్రిక దృష్టిలో అది 35 కోట్లు అంట అని రాశారు. నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా ఇండైరెక్ట్గా అదే రాశారు. నేను సాక్షిలో 35 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయని రాయలేదు. 35 కోట్ల రూపాయలంటూ మరో కట్టుకథను తెరపైకి తెచ్చారు అని రాసింది. 2023 మే నుంచి 2000 రూపాయల నోటు చలామణిలో లేదని జగన్ పత్రిక రాసింది. అలాంటప్పుడు ఎన్నికల్లో ఎలా పంచుతారంటూ కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. వాస్తవానికి 6,017 కోట్ల రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లు తిరిగి రాలేదని ఆర్బీఐ ప్రకటించిందని శనివారం అదే పత్రిక వార్త ప్రచురించింది. తమ ఇష్యూ కార్యాలయాల వద్ద లేదా పోస్టులో పంపి కూడా ఆ నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. అంటే 2000 రూపాయల నోట్లు ఇంకా చెల్లుబాటులో ఉన్నట్టే అని ఆంధ్రజ్యోతి రాసింది. సరే, 2000 రూపాయల నోట్లు చలామణిలో ఉందా లేదా అన్న అంశాన్ని పక్కన పెడితే ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన దాని ప్రకారం ఈ డబ్బు అంతా వెంకటేష్ నాయుడు దగ్గర కనిపించిన, వీడియోలో కనిపించిన డబ్బు అంతా ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బే అన్నది ఈ ఆంధ్రజ్యోతి ఆర్గ్యుమెంట్. అప్పటికి ఇంకా 2000 రూపాయల నోట్లు కూడా చలామణిలో ఉన్నాయని చెప్తోంది. సరే, ఒకవేళ అదే అనుకుందాం. సరే, ఈ వాదనకైనా కూడా తెలుగుదేశం పార్టీ మీడియా కట్టుబడి ఉంటుందంటే అది లేదు. శనివారం సాయంత్రం ఈనాడు పత్రికలో, వెబ్సైట్లో కావచ్చు, ఈటీవీలో కావచ్చు ఏమని ప్రసారం చేశారు? ఫస్ట్, ఈ డబ్బు అంతా నిజంగానే ఎన్నికల్లో పంచేందుకు సిద్ధం చేసిన డబ్బు అంటూ ప్రచారం చేసింది ఈనాడు మీడియా సంస్థ. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2023 మేలోనే 2000 రూపాయల నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది, మరి అలాంటప్పుడు 2024 మేలో జరిగిన ఎన్నికల్లో ఆ డబ్బును 2000 రూపాయల నోట్లను ఎలా పంచుతారు, ఎవరు తీసుకుంటారు అని ప్రశ్నించేసరికి నిన్న మళ్ళా ఆదివారం తెల్లారేసరికి ఈనాడు పత్రికలో ఏం రాశారు? నో, ఈ డబ్బులు 2024 కావట, ఇండైరెక్ట్ గా 2021 నాటివిగా సిట్ అధికారులు భావిస్తున్నారని ఇదే ఈనాడు పత్రికలో రాశారు కదా, రాశారు. మళ్ళీ ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాస్తున్నారు? లేదు, ఇది ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బే, ఇంకా 2000 రూపాయల నోటు చలామణిలో ఉన్నాయని చెప్తున్నారు. అంటే 2000 రూపాయల నోటు చలామణిలో ఉందా లేదా అన్న దాన్ని బట్టి నిర్ణయాలు మారిపోతాయా? 2000 రూపాయల నోటు చలామణిలో లేదు అని భావించినప్పుడేమో ఈ డబ్బు 2021 నాటిదని చెప్తారా? లేదు, మళ్ళీ 2000 రూపాయల నోటు ఇంకా చలామణిలో ఉందంట అని తెలియంగానే ఈ డబ్బు మళ్ళీ 2024 ఎన్నికల్లో పంచడానికే సిద్ధం చేశారు అని రాస్తారా? ఇలా రాయవచ్చా? అన్నింటికంటే విచిత్రమైన అంశం, చాలా నిశితంగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే 11 కోట్ల రూపాయల గురించి మాత్రం ఎక్కడా చర్చ లేదు. 11 కోట్ల రూపాయలు ఫామ్ హౌస్ లో తెలంగాణలో పట్టుబడితే మొదటి రోజు హడావిడి చేశారు. ఎప్పుడైతే ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి ఇది నా డబ్బు కాదు, మొత్తం ఆ నెంబర్ల సిరీస్ అంతా తీయండి, నోట్ల కట్టల మీద ఉండే నెంబర్లు తీయండి, ఎప్పుడు బయటకు వచ్చాయి ఆ నోట్లు, ఎప్పుడు ముద్రించాయి అన్నది ఆర్బీఐ తెలుస్తుంది అనేసరికి అప్పటి నుండి ఆ వార్తను కూడా కవర్ చేయడం లేదు మీడియా సంస్థలు. ఇప్పుడు 5 కోట్ల గురించి మాట్లాడుతున్న వాళ్ళు 11 కోట్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు?
11 కోట్లనే నిజం, అది లిక్కర్ డబ్బే, 2024 జూన్ నాటి డబ్బే అని ఎందుకు వాదించడం లేదు? అంటే 11 కోట్ల రూపాయలు దొరికిపోయాం, ఆ నోట్లను మొత్తం వెరిఫై చేస్తే ఆర్బీఐ ద్వారానో బ్యాంకుల ద్వారానో వెరిఫై చేస్తే దొరికిపోతాం, అవన్నీ కొత్త నోట్లు అన్నది తేలుతుంది, దొరికిపోతాం అన్న ఉద్దేశంతో ఆ వార్తనే కవర్ చేయడం లేదు. సరే, ఈనాడు పత్రికలు అయితే వైకాపా నాయకులతో అత్యంత సన్నిహితంగా ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ నాయుడు వైసీపీ నాయకులతో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయని ఈనాడు రాశారు. మరి ఈనాడు లాంటి పత్రిక ఇలా వార్తలు రాయించా? సగం మాత్రమే వార్త రాయించా? వైకాపా నాయకులతో మాత్రమే అత్యంత సన్నిహితంగా వెంకటేష్ నాయుడు ఉన్నారా? వెంకయ్య నాయుడు గారితో ఫోటో దిగారు. అది కూడా ఏంటి, బాగా ఫోటోలు నిశ్చితంగా గమనిస్తే ఏదో అక్కడ ఏదో హఠాత్తుగా ఎక్కడన్నా కలిస్తే ఫోటో దిగినట్లేదు. రామ్మోహన్ నాయుడుతో కావచ్చు, పెమ్మసానితో కావచ్చు, చాలా సన్నిహితంగా నవ్వుతూ చాలా స్నేహంగా అత్యంత సన్నిహితుల్లాగా ఫోటోలు దిగారు. ఆ ఫోటోల్ని మాత్రం కనీసం ఈయన వైకాపా నాయకులతోనే పాటు ఇతర పార్టీల నాయకులతోనూ ఫోటోలు దిగారు అని కూడా రాయలే ఈనాడు. కేవలం వైసీపీ నాయకులతో మాత్రమే వెంకటేష్ నాయుడు ఫోటోలు దిగారు అన్నట్టుగా రాశారంటే పూర్తిగా ప్రజల్ని ఎలా అర్ధ సత్యాలతో మభ్య పెట్టాలి అన్న ప్రయత్నంలో ఈనాడు కూడా ఈ స్థాయిలో ముందుకు వెళ్తోంది అన్నది క్లియర్గా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ మంత్రులతో కలిసి వివాహ కార్యక్రమాలతో పాల్గొనడంతో పాటు ఆ మంత్రుల పక్కనే నిలబడి ఈయన ఫోటోలు దిగారు. వెంకయ్య నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్పారు పలుమార్లు. అంత సన్నిహితంగా ఉన్న వెంకటేష్ నాయుడుకు కేవలం వైసీపీ నాయకులతో మాత్రమే ఫోటోలు ఉన్నాయని ప్రచారం చేయడం. ఆంధ్రజ్యోతి పత్రిక అయితే కేవలం తమన్నాతో ఉన్న ఫోటోని మాత్రమే ఎందుకు వేశారు? మరి తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్న ఫోటోలు కూడా వేయాలి కదా, వేయలేదు. పైగా ఇప్పుడు సిట్ స్పందించాలి. అసలు 11 కోట్ల రూపాయల అంశంలో ఏం జరిగింది? అన్ని అనుమానాలు ఎందుకు తావిచ్చాయి? కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా హుటాహుటిన రాత్రిపూట తీసుకెళ్లి బ్యాంకులో ఎందుకు డిపాజిట్ చేయాలనుకున్నారు? ఇప్పటికీ కూడా 11 కోట్ల రూపాయలు జెన్యూన్ గానే సీజ్ చేసిన అమౌంట్ అయితే దాన్ని వెరిఫై చేయడానికి సిట్ అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదు? ఒక ప్రకటన ఎందుకు విడుదల చేయడం లేదు? కరెక్ట్ గా ఎప్పుడైతే ప్రతికూల అంశము కోర్టులో ఆదేశాలు వచ్చాయో 11 కోట్ల రూపాయలకు సంబంధించి వెంటనే ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది? ఈ వీడియో బయటకు వదిలేరు సరే, లీక్ చేశారు సరే, ఈ వీడియో ఎప్పుడుది, ఆ డబ్బు ఏంటి, లిక్కర్కి సంబంధించిన డబ్బే అన్న ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? దీని మీద ఎందుకు సిట్ అధికారులు ఎక్కడా చెప్పడం లేదు? అంటే ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అన్నింటిని పట్టుకొని తెలుగుదేశం పార్టీ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే సిట్టు మాత్రం మౌనంగా అన్నింటికీ అనుకూలంగా మౌనంగా ఉంటూ వంతపడుతున్నట్టుగా ఉంది. సో సిట్టు తీరన్నది పూర్తిగా అనుమానాస్పదంగా మారింది. ఎన్నికల అఫిడవిట్ లో తనకు ఏడాదికి ఉన్న ఆదాయం కేవలం 4,93,000 మాత్రమే అని చూపించిన ఈ వెంకటేష్ నాయుడు దగ్గర 5 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి అని కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రశ్నించాయి. సరే, ప్రశ్నించవచ్చు. కానీ ఎన్నికల అఫిడవిట్ లో ప్రజలు కామన్ గా ఆలోచించండి, వాళ్ళ సొంత బుర్రలతోనే ఆలోచించుకున్న అర్థమవుతుంది. ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు సమర్పిస్తున్న ఎన్నికల అఫిడవిట్ లోని అంశాలన్నీ వాస్తవంగా ఉంటున్నాయా? మిగతా నాయకులు, పెద్ద నాయకులు, కోటీశ్వరులు, వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా తమ ఎన్నికల అఫిడవిట్ లో మాకు సొంత కారు లేదు అని చెప్తూ ఉంటారు. అంటే ప్రభుత్వం నుండి వాడుకోవడానికి. మరి అవన్నీ కళ్ళ ముందే కనిపిస్తుంటాయి. ఎన్నికల అఫిడవిట్ లో 90% పచ్చి అబద్ధాలే ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. కానీ వెంకటేష్ నాయుడు ఎన్నికల అఫిడవిట్ లో తన ఆదాయం 5 లక్షలు అని చెప్పారు, కానీ 5 కోట్లు ఎక్కడ వచ్చింది అని ప్రశ్నిస్తే ఇంకా ఎవరేం సమాధానం చెప్తారు? సరే, ఇదంతా అనుమానం ఉంటే సిట్ అధికారులు వెంకటేష్ నాయుడిని ప్రశ్నించమనండి. ఎవరు వద్దన్నారు? ఆ 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది మొత్తం తీసి బహిరంగంగానే పెట్టమని. ఇంత గందరగోళం నడుస్తున్నప్పుడు సిట్ అధికారులు రహస్యంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం కోర్టుకు మాత్రమే అన్ని విషయాలు చెప్తామని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఏకంగా గందరగోళం సృష్టించిన నేపథ్యంలో సిట్ అధికారులు బహిరంగంగా ఏ రోజు ఆ రోజు చేసిన దర్యాప్తుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు పబ్లిక్ కు వివరిస్తే ఇంకా పారదర్శకంగా కూడా ఉంటుంది. కనీసం అలాగైనా కూడా సిట్ మీద గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. వెంకటేష్ నాయుడు అనే వ్యక్తికి వైసీపీ నాయకుల కంటే ఎక్కువ సన్నిహిత సంబంధాలు టీడీపీ కేంద్ర మంత్రులతో, బీజేపీ అగ్రనాయకులతో ఉన్నాయి అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. కానీ ఆ విషయాన్ని రాసేందుకు కూడా ఈ పత్రికలు ఇష్టపడడం లేదు. అంటే ప్రజలకు సమాచారాన్ని దాచిపెడుతూ ఉన్నారు. తమకు అనుకూలమైన అంశాన్ని మాత్రమే ప్రజలకు అందించాలి, పాఠకులు అందించాలి అన్న ప్రయత్నంలో ఈ పత్రికలు ఉన్నాయి అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. వెంకటేష్ నాయుడు ఒంగోలు స్థానానికి మొన్నటి ఎన్నికల్లో నామినేషన్ కూడా వేశారు. ఆ తర్వాత అది తిరస్కరణకు గురైంది. తన ఏడాది సంపాదన 4.95 లక్షలుగా అఫిడవిట్ లో వెంకటేష్ నాయుడు పేర్కొన్నారు. ఏడాదికి 4.95 లక్షల సంపాదన ఉన్న అతడికి 5 కోట్ల డబ్బు రోత పత్రిక లెక్కల ప్రకారం 35 కోట్లు ఎలా వచ్చింది? ఏడాదిలో అంత మొత్తం ఎలా సంపాదించాడు? ఇది ఎలా సాధ్యమయ్యే పని అని రాశారు. అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పత్రిక సమాధానం ఏంటి చెప్తాయి? చెప్పాల్సింది ఏంది? వెంకటేష్ నాయుడు విచారించండి. అసలు ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సిట్ అన్నది చాలా అనుమానాస్పదంగా వ్యవహరిస్తోంది. ఇంతగా మీడియా సంస్థల్లో ఒక ప్రాపగాండా జరుగుతూ ఉంటే సిట్టు అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్టు, అసలు ఆ వీడియో ఎవరు లీక్ చేశారు,
దర్యాప్తు ఉన్నప్పుడు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అలా లీక్ వీడియోలు వదలొచ్చా? వదిలిన తర్వాత ప్రజల్లో ఇంత గందరగోళం ఉన్నప్పుడు క్లారిటీ ఇవ్వాలి కదా సిట్ అధికారులు వచ్చి. ఇవ్వడం లేదు. ఆ 5 కోట్ల రూపాయలు లిక్కర్కి సంబంధించిన డబ్బే అని ఎక్కడ నిరూపితమైంది? ఆ విషయం అన్నా చెప్పాలి కదా. 5 కోట్ల రూపాయలు వెంకటేష్ నాయుడుకి ఎలా వచ్చింది అంటున్నారు. విచారించండి మరి, వెంకటేష్ నాయుడుని విచారించి ఆ 5 కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చిందో చెప్పాలి. ఆయన ఏమన్నా ఇది మద్యం సమ్మె అని చెప్పారా? వ్యాపారాలు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు ఆయన. ఇగో పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు, వెంకయ్య నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్న వ్యక్తి. మరి ఆయనకు 5 కోట్ల రూపాయలు అన్నది పెద్ద విషయమేం కాదు కదా. ఆయన విచారించి డబ్బు ఎక్కడుందో ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలి కానీ, సిట్ అధికారులు తేల్చాలి కానీ, ఆ డబ్బు దొరికింది కాబట్టి ఇది లిక్కర్ సొమ్మే అంటే ఎలా?